సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఒక జెడ్పీటీసీగా తన రాజకీయాన్ని ప్రస్తావించి ఈరోజు సీఎంగా ఉన్నారు. అట్లాంటి జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం ముందుకు రావట్లేదు. అంటే జెడ్పీటీసీకి ఆ మధ్యలో ఒక చర్చ కూడా జరిగింది వారం రోజుల క్రితం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని రద్దు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు, సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు, దానికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నట్లు వార్తలు వచ్చినాయి. సో ఈడ విషయం ఏంటంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది నాయకత్వం బిల్డ్ కావడానికి ఇప్పుడు జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా 20 ఏళ్ళు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపిస్తలేదు. అందుకే బీసీ రిజర్వేషన్లు ముందు పెట్టి బీసీ రిజర్వేషన్లు తేలాకనే ఎన్నికలు నిర్వహిస్తామంటే బీసీ రిజర్వేషన్లు ఇప్పట్లో తేలవు. ఎందుకంటే అది న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, అనేక అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి, కోర్టులలో కేసులు ఉన్నాయి. సో కాబట్టి ఇదేది అయ్యే పనిలా కనిపించట్లేదు.